నా పక్కవారు రక్షక అంటున్నారేమో. నా యేసు నా ఉద్యోగాన్ని కాపాడేవాడు, నా యేసు నాకు డబ్బులు ఇచ్చేవాడు, నా యేసు నాకు స్థానం ఇచ్చేవాడు, నా యేసు నా సమస్యను సరిచేసేవాడు. అవునా? ఈరోజు ఆయన రక్షిస్తాడని నువ్వు నమ్మితే నీ పరిస్థితిని బాగు చేస్తే బాగు చేస్తాడు, లేదంటే బాగు చేయడు. ఆయన ఇష్టం. అయితే వద్దులేండి మాకు ఈ దేవుడు ఎందుకండి, చిన్నప్పటి నుంచి ఇదే చెప్తున్నాడు దేవుడు, ఏం చేయట్లేదు మా జీవితాల్లో అనుకుంటారా? మీ ఇష్టం. దేవుడు ఏది బలవంతం చేయట్లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు రక్షింపబడిన వారి జీవితాల్లో, ఆయన మనల్ని సంపాదించుకున్న వారి జీవితాల్లో ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంను పరిపూర్ణం చేయడానికి ఈరోజు నువ్వు అడిగినన్ని ఇవ్వాలని ఎక్కడ లేదు. ఆయన కొన్నిసార్లు ఇవ్వడం, ఖచ్చితంగా ఇవ్వడం. ఎందుకంటే దానివల్ల నష్టం ఉంది, దానివల్ల కీడు ఉంది, దానివల్ల అవమానం ఉంది. కానీ ఈరోజు మనం చూడండి, మొండి పట్టు పట్టుకుంటాం, అది కావాలి నాకు, అది చేయాలి. ఆ మొండి పట్టు వలన నీ జీవితాలు ఏమవుతాయంటే అనవసరమైన వాటన్నిటికీ బానిస అవుతుంటాం. దేవుణ్ణి అపార్థం చేసుకుంటాం. సాతాను పని ఏంటి? దేవుణ్ణి అపార్థం చేయడం అనేది సాతాను పని. కానీ దేవుడి పని ఏంటి? మన జీవితం ఎక్కడుందో తెలియజేసేది. మనం ఏ స్థితిలో నడిస్తే, ఏ స్థితిలో నీ జీవితాన్ని పొందుకుంటే, ఆయన ఉద్దేశంలో పొందుకుంటే మనం పరిపూర్ణం చేస్తామో అది తెలియజేస్తాడంట. కానీ ఈ పాటలో ఉన్న భావము మనుషుడికి ఏదో రాగం పాడేస్తే చాలు కదా. అసలు ఆరాధన అంటే ఏంటి? పాటలు పాడేస్తే చాలా? దేవుడికి కావాల్సిన వాయిద్యాల, గానాల, గొప్పల, ఏం కావాలి దేవునికి? పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఆరాధన అంటే ఏంటి తెలుసా? ముందు వాళ్ళకి కావాల్సిన అన్నీ పరిపూర్ణంగా అర్పించిన తర్వాతనే దేవుడికి ఆరాధన అంగీకరించేవాడు. ఈరోజు అర్పణలే లేదు. దేవుడి ప్రేమ ఎలాగైపోయిందంటే చులకనైపోయింది దేవుడి ప్రేమ. మనుషుడి ప్రేమ కూడా ఈరోజు మనుషుడికి చులకనే. కావాలంటే చూడండి, నువ్వు ఈరోజు ఎవరికి గౌరవంగా ఉంటావో, ఎవరిని నీకు అంటే ప్రేమిస్తావో ఈరోజు, అంటే గౌరవిస్తావు ఈరోజు, వాళ్ళంటే అబ్బో అంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు నీతో కలిసిపోయారు అనుకోండి, వాళ్ళు మంచి మనసును ప్రేమ చూపించారనుకోండి, నువ్వేమవుతావు తెలుసా? వాళ్ళు నీకు చులకనైపోతాయి. అది లోకం చూపించేది నటన. కానీ ఈరోజు నువ్వు దేవుని కొరకు శ్రమపడి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తా ఉంటే ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తూ ఉంటుంది. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన చూపించుకోవాలి, నేను గొప్పవాడిని చూపించాలి. ఆయన ఏం చూపించక్కర్లే, ఆయన ఎంత గొప్పవాడు. ఎందుకంటే లోకం చూపిస్తుంది, ఈ భూమి ఆకాశాలు చూపిస్తుంది, సముద్రం చూపిస్తుంది, నీ జీవితంలో సమస్యలన్నీ తీర్చి చూపిస్తుంది. కానీ ఆయన ఎక్కడ చూపిస్తానంటున్నాడంటే, నువ్వు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఈ లోకం నా అప్పచెప్పి, ఈ లోకం నాకు వద్దు, నేను దేవుడితో గడుపుతాను, దేవుని సహాయం నాకు కావాలి అనుకుంటే ఆయన ఎక్కడ నీకు జీవితంలో కనిపిస్తాడు తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎక్కడ సమాధానం పొందుకుంటావో, ఎక్కడ దేవుని పరిష్కారం పొందుకుంటామో అక్కడ మనకి తెలియజేస్తాడంట. ఏది మొదటి చరణం మాత్రం పాడదామా? చరణం వద్దులే, ఇది మాత్రం పల్లవి మాత్రం పాడదాం. నా యేసు నా రక్షకా, నా ప్రభువు నీవే కదా. అవునయ్యా, యథార్థంగా చెప్తాం, ప్రార్థన రూపంగా చెప్తాం. యథార్థంగా చెప్పగలమా? మీ స్వరం తెరవండి, హృదయం తెరవండి, దేవునితో చెప్పండి. మనం ఎన్నిసార్లు పాట విన్నామని కాదు, ఈ రోజు నీ హృదయ స్థితి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవునికి వినిపిస్తుందా? యథార్థంగా చెప్తామా? నా యేసు నా రక్షకా,